23/3/1983లో అమ్మవారి ప్రతిష్టాపన జరిగింది. అమ్మవారి ప్రతిష్టాపన చేసింది మా నాన్నగారు పానగంటి మదనాచార్య గారు. టీచరు, ఆర్టిస్టు, జ్యోతిష్యం, వాస్తు అన్ని చెప్పేవాడు. అమ్మవారు మా నాన్నగారి కళలో కనిపించి ఈ దేవాలయ నిర్మాణము చేయమని ఆజ్ఞతో చేయడం జరిగింది. పర్వదినాల టైంలో ప్రతి శుక్రవారం ప్రజలు భక్తులు తండోపతండాలుగా వస్తారు. పర్వదిన టైంలో మూలా నక్షత్రం, వసంత పంచమి, ఈరోజు వసంత పంచమి, దసరా ముందు అంటే పెత్రమాసం మధ్య దసరా మధ్యన మూలా నక్షత్రం అని వస్తుంది. 6 సంవత్సరానికి 2 రోజులు పర్వదినాలు బాగా ఉంటాయి. ఆ రోజు అక్షరాభ్యాసాలు, పెన్ను పూజలు, పుస్తక పూజలు నిర్వహించబడతాయి. బాగా అన్నదానాలు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరానికి 2 సార్లు అన్నదానం చేయడం జరుగుతుంది. భక్తులు కూడా సంతృప్తిగా అక్షరాభ్యాసం చేసిన పిల్లలకు జాబులు చేస్తారని, ఉద్యోగస్తులు వ్యవహారికంగా రాజకీయ నాయకులుగా ఎదుగుతారు అనే నమ్మకం భక్తులకు ఉన్నది. దాని వలన రావడం జరుగుతుంది. సరస్వతి అనే దేవాలయం చూస్తే మాత్రం రాష్ట్రంలోనే సెకండ్ దేవాలయంగా పిలువబడుతుంది. వీణ, గాన, నృత్య సరస్వతి 3 రూపాలు కలిపిన విగ్రహం. సరస్వతి దేవాలయం అనేది చూసుకుంటే మాత్రం దేశంలో 2వదిగా నడుస్తుంది. ఒకటి బాసర, నెక్స్ట్ ఇక్కడ. ఈ మధ్యలో అక్షరాభ్యాసాల కోసం విగ్రహాలు ప్రతిష్టాపన జరుగుతుంది. భక్తులతో మాట్లాడగలరు. ఈరోజు శ్రీ పంచమి సందర్భంగా సరస్వతి మాతా టెంపుల్లో మా బాబు కూతురు అయినటువంటి పాపకి మేము అక్షరాభ్యాసం చేయించడానికి ఇక్కడ వచ్చాము. మాది మిర్యాలగూడ. నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నాను. ఈ మధ్యకాలంలో యూటీఎఫ్ అనేటువంటి మీటింగ్ జరిగినప్పుడు ఈ మార్గంలో వెళ్తూ ఉంటే ఈ యొక్క దేవస్థానాన్ని సందర్శించి వెళ్దామని వచ్చాము. ఇక్కడ 30 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క దేవాలయం విశిష్టత తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయినా కానీ ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి చాలామంది అక్షరాభ్యాసం చేయడం. ఈ యొక్క అడ్లూరులో ఉన్నటువంటి సరస్వతి టెంపుల్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, మా ఫ్రెండ్ చూపించింది. వాళ్ళ పాపని 30 సంవత్సరాల క్రితం ఈ యొక్క టెంపుల్లో ఆమెకు అక్షరాభ్యాసం చేశారు. ఆ అమ్మాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ అమెరికాలో సెటిల్ అయ్యింది. అందువల్ల నేను నా యొక్క తమ్ముని పాపను కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడే అక్షరాభ్యాసం చేయాలనేటువంటి కోరికతోటి నేను వచ్చాను. ప్రతి సంవత్సరానికి ఇక్కడ ఉన్నటువంటి జనాభా పెరుగుతూనే ఉన్నారు. మొదట్లో 100 మంది, తర్వాత 1000, తర్వాత దాదాపు ఈరోజు 3-4 వేల మంది దాకా పిల్లలకి అక్షరాభ్యాసం చేయడానికి ఎంతో జనం వచ్చారు. తండోపతండాలుగా తరలి వచ్చారు. నాకు ఈ అమ్మవారిని సందర్శించడం చాలా ఆనందంగా ఉంది. నేను ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి, నేను టీచర్ని, పిల్లలకు కూడా ఏదైనా బలపాలు పలకలు దానం చేద్దామనే ఉద్దేశంతో ఈ దేవతను సందర్శించడం జరిగింది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ అమ్మవారిని సందర్శించి
వాళ్ళ యొక్క జీవితంలో అత్యున్నత శిఖరాలు చేరుకోవాలని అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నా పేరు సాయి. వచ్చేసి రాబాక రాజు. మా వైఫ్ పేరు వచ్చేసి రాబాక సరిత. మా పాపకి ఈరోజు అక్షరాభ్యాసం చేయడానికి టెంపుల్కి వచ్చినాం. ఆదిలాబాద్ నిర్మల్లో ఉన్న బాసర టెంపుల్కి అందుబాటులో లేక మాకు నియర్ బైలో ఉన్న మా టెంపుల్ సరస్వతి టెంపుల్ అడ్లూరు గ్రామంలో ఉండడం మాకు చాలా ఆనందకరం. మాకు అందుబాటులో ఉన్న మా టెంపుల్లో ఈరోజు మా పాపకి అక్షరాభ్యాసం చేయడానికి వచ్చినాం. చాలా మంది ఇక్కడ నియర్ బైలో ఉన్న నల్గొండ డిస్టిక్ మొత్తం అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఈరోజు రంగరంగ వైభవంగా మా గుడిలో సరస్వతి గుడిలో అక్షరాభ్యాసం చేయడం మాకు ఎంతో సంతోషకరం. ఇలాంటి టెంపుల్ మాకు అందుబాటులో ఉండడం చాలా దైవనీయకం. మన పంతులు గారు కూడా మంచిగా అందుబాటులో ఉండి బ్యాచ్ వైజ్లో సీరియల్ ప్రకారం తీసుకొని వచ్చిన భక్తులని ప్రతి ఒక్కరికి ఇబ్బంది పెట్టకుండా మంచిగా అందుబాటులో ఉండి టోకెన్ సిస్టమ్ పెట్టి 1250 రూపీస్ తీసుకొని మంచిగా మాకు పూజ కార్యక్రమం చేయడం జరిగింది. మా పాపకి అక్షరాభ్యాసం మంచిగా నిర్వహించారు. ప్రత్యేకంగా మన అడ్లూరు సరస్వతి గుడిలో ఉన్న అయ్యగారులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు.